యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య ప్రారంభించారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నెల నా జీతం పేదల కోసం ఖర్చు పెడతానని తెలిపారు. నా మొదటి జీతం ఈరోజు నియోజకవర్గ పాఠశాల విద్యార్థులందరికీ పరీక్షా ప్యాడ్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకట్రాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, వెంకటస్వామి, ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టగొమ్ముల సాగర్ రెడ్డి, కౌన్సిలర్ చింతలపాటి సునీత శ్రీనివాస్ రెడ్డి, అధికారులు ఆర్ఎండ్బిఈడి జిల్లా నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ వెంకట శ్రీను మరియు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. చూడండి సార్ ఫోటోలు కొని ఓకే ముఖ్యంగా ఆలేరు ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగాల ఫలితం, ఎందరో వీరోచిత పోరాటం, ఎందో త్యాగదనుల పోరాట పటిమతోటి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, ఎంతోమంది భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ జీవించే విధంగా భారతదేశ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి 2 సంవత్సరాల 11